విజయ్ గారు ఓ పాట విజయ్ వేదికను అలంకరించిన పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన విశాఖ జిల్లా పెద్దలకు, రాష్ట్ర పెద్దలకు, తెలుగుదేశం కార్యకర్తలకు, వేదిక ముందు విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, సేనలకు, మహిళలకు, ఈరోజు ప్రాణత్యాగాలు సైతం లెక్క చేయకుండా 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలోకి రావాలి, ఆస్తులు పోయినా పర్లేదు, భుజాల మీద కేసులు బనాయించుకొని తెలుగుదేశం జెండాని భుజం మీద వేసుకొని ఎప్పుడెప్పుడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున శిరసు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, మనం ఈరోజు విశాఖపట్నం నడిబొట్టున జన సముద్రం ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడా మన గడ్డ మీద అడుగు పెడతారు, మన నాయకుడు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సీమాంధ్రకి 13 జిల్లాలకి ఎవరన్నా డెవలప్ చేయగలరంటే అది ఏకైక మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు చేస్తానని చెప్తున్నారు. ఈరోజు ఆనాడు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ స్థితిలోని 22వ స్థానంలో ఉంటే ప్రపంచం సైతం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ని మన ఆంధ్రప్రదేశ్ సైతం చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని 22వ స్థానం నుంచి 4వ స్థానానికి ఆర్థికంగా తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. విశాఖపట్నంని ఒక ఐటీ హబ్ కింద తయారు చేయాలి. ఇండియాకి ఏ విధంగా అయితే మన దేశానికి బొంబాయి ఎలాగైతే ఫైనాన్షియల్ హబ్ కింద ఉందో మన విశాఖపట్నాన్ని కూడా ఒక ఫైనాన్షియల్ హబ్ కింద తయారు చేయాలని చెప్పి ఆనాడే ఆలోచించింది నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మన విశాఖపట్నంలో యువకులు బాగుపడాలి. విశాఖపట్నం జిల్లాలో ఈరోజు 15 నియోజకవర్గంలో యువకులు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ రోజు ఆయన దూరపు ఆలోచనతో హైదరాబాద్ ఒకటే డెవలప్ అవ్వాలి కాదు, విశాఖపట్నంలో కూడా ఐటీ ఇండస్ట్రీ బాగుపడాలని మొట్టమొదటి కంకణం కట్టుకొని ముందుకు దిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మనం చూడొచ్చు, స్టీల్ ప్లాంట్ ని ఆనాడు తెన్నేటి విశ్వనాథం గారు ఆ రోజు ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చారు. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అనుబంధ ఫ్యాక్టరీలను తీసుకెళ్లి రాయబల్లేరులోనో, ఒరిస్సాలోనో, వెస్ట్ బెంగాల్లో కడుతుంటే వైజాగ్ ప్రజానికో ఈ రోజు మనం ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఇప్పుడే మూర్తి గారు చెప్పారు, మన విశాఖపట్నంలో పొల్యూషన్ పెరిగిపోయింది. ఎంతో మంది ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీలు మొత్తం కూడా పొల్యూషన్ పెరిగిపోతే ఆ పొగను పీల్చే వాళ్ళు మనం ఈ రోజు ఫండ్ చూస్తే ఎక్కడో బయట రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నారు అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ మన విశాఖపట్నంలో యువకులకి జాబ్ రావాలన్నా, యువకులు బాగుపడాలన్నా, మహిళలు బాగుపడాలన్నా అన్ని విధాలుగా కూడా అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలు ముందంచులో ఉండాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవడు వల్ల అవదని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈ పార్టీ స్థాపించిన వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు. మార్చి 29, 1982 స్థాపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అలాంటి నిజాయితీ పరుడు స్థాపించిన పార్టీ ఇది. 1 రూపాయినే జీతం తీసుకొని ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. 33 సంవత్సరాలు పార్టీలు మారకుండా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ ఇదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట అనేక ఎజెండాని జెండాగా మార్చి
చేసి అన్ని విధాలుగా ముందంచులో నడిపించి ఆశయాల్ని లక్ష్యాల్ని భుజాల మీద వేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్ కింద తయారు చేసి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని విధాలుగా ముందంచులో నడిపిస్తున్నారు. ఈ రోజు ఏలేరు కాలువ ద్వారా మన విశాఖపట్నంకి ఈ రోజు 5 TMC నీరు తాగునీరు వస్తుంది. ఆ తాగునీరుని ఇంకా పెంచడానికైనా ఏకైక సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. సోదరులారా, అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడు పుట్టిన గడ్డ ఇది. శ్రీశ్రీ మహాకవి నడిచిన గడ్డ ఇది. మరో ప్రపంచం పిలుస్తుంది. పదంది ముందుకి, పదంది తోసుకు పోదాం పోదాం పైకి అన్నాడు శ్రీశ్రీ. ఈరోజు సోదరులారా, కంకణం కట్టి పిడికిలు బిగించి ఒకటే ఒక గుర్తు, సైకిల్ గుర్తు మీద కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. మళ్ళీ మన దేశ రాజకీయాల్లో చక్రం తెప్పడం తథ్యం. మళ్ళీ మన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా ముందంచలో నడిపించడం తథ్యం. ఈ రోజు సోదరులారా, మన పరిస్థితి ఏంటంటే మహిళలు ఉన్నారు. మగవాళ్ళతో ఆస్తిలో హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా మహిళ సంఘాలు పెట్టి, రివాల్వింగ్ ఫండ్ పెట్టి మహిళల భుజాల మీద బాధ్యతని తన మోసి అన్ని విధాలుగా కూడా దీపం పథకంలో 20-30 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మన జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ప్రాణం వదిలేడు. అలాంటి అల్లూరి సీతారామరాజుకు ఒక మ్యూజియం లేదు. మన చచ్చిపోయిన ప్రాంతంలో ఆ పార్కులో వాచ్మ్యాన్కి ఒక జీతం ఇచ్చిన వాళ్ళు లేకుండా పోయాడు. మళ్ళీ అలాంటి అమరవీరులకి అలాంటి జిల్లాని బాగుపరచాలన్నా 972 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ని మన సీమాంధ్రలో బాగుపరచాలన్నా, తెలంగాణని కూడా బాగుపరచాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తప్ప ఎవడో వల్ల అవదని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నారు. అత్యంత తక్కువ కోస్టల్ లైన్ సింగపూర్ ఎంత బాగుపడిందంటే ఈ రోజు మన వైజాగ్ని ఎంత బాగుపరచుకోవచ్చు ఒకసారి మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈరోజు అందరూ కూడా యువకులు కానీ, అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలు కానీ, ప్రతి ఒక్క కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పిడికిలు బిగించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ విజయ్. ఇప్పుడా అని చెప్పేసి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం.